శ్రీ గురువే నమః. ప్రియమైన వీక్షకులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక ప్రత్యేకమైన రాశి గురించి. అదే తులారాశి. వీరి యొక్క ఆధ్యాత్మిక మరియు నిజ జీవిత గాథ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏమి చెప్పామో మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి. సమతుల్యత, న్యాయం, ప్రేమ, అందం, శాంతి, ఆధ్యాత్మికకు ప్రతీక ఈ తులారాశి. తులారాశి వారు ఏ పని చేసినా దానిలో సమతుల్యత, న్యాయం, సమర్థత ఉండాలని కోరుకుంటారు. వీరి జీవితం ఒక తులం లాంటి సమతుల్యమై ఉంటుంది. ఒకవైపు కుటుంబం, మరోవైపు వృత్తి, ఒకవైపు ప్రేమ, మరోవైపు కర్తవ్యాలు. ఈ రెండింటినీ సమానంగా నిలబెట్టడమే వీరి నిజ జీవితంలో ప్రధాన లక్ష్యం. తులారాశి వారు జీవితాన్ని కేవలం భౌతిక కోణంలో మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కోణంలో కూడా సమతుల్యం చేసుకోవాలని ఎల్లప్పుడూ తపిస్తారు. వీరికి సహజంగానే ధర్మబద్ధత, న్యాయం, సమానత్వం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరిని చూసిన వారు ఇవాల్టి సమాజానికి వీళ్ళు ఒక ప్రతిబింబం అని అంటారు. చిన్న వయసు నుంచే తులారాశి వారు ఎందుకు ఈ లోకం ఎలా ఉంది, నిజము అంటే ఏమిటి, మనిషి జీవితం వెనుక ఉన్న అర్థం ఏమిటి అనే ప్రశ్నలను వేసుకుంటూ ఉంటారు. వీరి నిజ జీవితంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇతరుల కోసం బతికే తత్వం. తాము కష్టాల్లో ఉన్నా ఎదుటివారికి సహాయం చేయడంలో వెనుకడుగు వేయరు. వీరికి ఒకవైపు అందం, స్నేహం, ప్రేమ అంటే ఇష్టం. కానీ మరోవైపు వైరాగ్యం, ధ్యానం, మౌనం కూడా ఇష్టం. ఈ రెండింటి మధ్యే వీరి జీవితం తిరుగుతూ ఉంటుంది. తులారాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. దాంతో జీవన నిర్ణయాలు ఆలస్యమవుతాయి. ఎక్కువ దయ, ఎక్కువ సహనం వల్ల చాలాసార్లు ఇతరులు వీరిని వాడుకుంటారు. ఒకవైపు సుఖాలు, మరోవైపు ధ్యానం. ఈ రెండింటి మధ్య వీరు తర్జన భర్జన పడుతూ ఉంటారు. తులారాశి వారు ఎక్కడ ఉన్నా ప్రేమ, శాంతి, ఆనందం పంచుతారు. వీరి నిజ జీవితంలో కళలు, సంగీతం, సాహిత్యం ఒక ముఖ్య భాగం. వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాతావరణాన్ని అందంగా మార్చగలరు. వీరికి దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు వీరికి అధిపతి కాబట్టి వీరు భక్తి, సౌందర్యం, సృజనాత్మకతతో నిండిపోయి ఉంటారు. తులారాశి వారికి దైవం ఎల్లప్పుడూ ఒక సందేశం ఇస్తుంది. జీవితంలో సమతుల్యం నేర్చుకో, ప్రేమతో నడుచుకో, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకు, అప్పుడు నీ నిజ జీవితం ఒక మహోన్నతమైన ప్రయాణముగా మారుతుంది అని. వీరి నిజ జీవితాన్ని అర్థం చేసుకుంటే మనకు ఒక పాఠం తెలుస్తుంది. ప్రతి మనిషి తనలో, తన చుట్టూ సమతుల్యం పెంచుకుంటే లోకం ఒక తోటలా మారుతుంది అని. తులారాశి వారు ఎక్కడ ఉన్నా అక్కడ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. వీరిలో ఉన్న సహనం, మాటలో మాధుర్యం, ప్రవర్తనలో న్యాయము చూసి చాలామంది వీరికి ఆకర్షితులవుతారు. స్నేహం చేసిన తర్వాత దాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటారు. భార్యాభర్తల మధ్య సమతుల్యతను కాపాడటంలో వీరికి సహజమైన నైపుణ్యం ఉంటుంది. సహచరులను కించపరచకుండా అందరినీ కలుపుకొని పనిచేసే గుణం వీరి యొక్క ప్రత్యేకత. ప్రతి విషయాన్ని సమతుల్యం చేసుకోవాలని చూసే క్రమంలో వీరు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. దాంతో తమ స్వంత అవసరాలను మర్చిపోతారు. ఎక్కువగా ఎమోషనల్గా స్పందించడం వల్ల కొన్నిసార్లు నష్టపోతారు. తులారాశి వారిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే వీరు దేవుణ్ణి కేవలం భక్తి కోసం మాత్రమే కాకుండా శాంతి కోసం పూజిస్తారు. వీరికి ప్రత్యేకంగా శుక్రగ్రహం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల శుక్రవారాలలో లక్ష్మీదేవి పూజ చేస్తే జీవితంలో సంపద, సౌఖ్యం పెరుగుతాయి. తులారాశి వారికి అనుకూలమైన మంత్రం ఓం శుక్రాయ నమః. మన చరిత్రలో లేదా పురాణాలలో కూడా సమతుల్యత కోసం పోరాడిన వ్యక్తులు తులారాశి లక్షణాలను ప్రతిబింబిస్తారు. ధర్మరాజు యుధిష్ఠిరుడు ఎప్పుడూ న్యాయమే తన ప్రాణమని భావించాడు. శివుడు తాండవం చేసినప్పటికీ లోపల ఉన్న శాంతి ఆయన మహిమ. ఇదే తులారాశి వారి ప్రత్యేకత. బయట ఎంత కఠినంగా కనిపించినా లోపల ఎంతో మృదువుగా ఉండటం. తులారాశి వారికి జీవితంలో సంతులనం ఒకే గమ్యం. వీరు ఏ వృత్తిలో ఉన్నా సమానత్వాన్ని పాటిస్తూ అందరికీ సమాన గౌరవం ఇస్తారు. వీరి వృత్తి రంగం సాధారణముగా న్యాయవాదులు, జడ్జిలు, కౌన్సిలర్లు, టీచర్లు, కళాకారులు, వ్యాపారవేత్తలు వంటి ప్రజలతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే వీరికి సహజ సిద్ధమైన తీర్పు శక్తి ఉంటుంది. వీరు కష్టపడి పనిచేస్తారు, కానీ కష్టాన్ని అంతగా బయట పెట్టరు.
వీరి మాటల్లో మాధుర్యం ఉంటుంది. అందుకే తులారాశి వారు పెద్ద పెద్ద వర్గాల్లో, చిన్న సమాజాల్లోనూ ప్రముఖులు అవుతారు. ఒకసారి వీరు ఏ రంగంలోనైనా అడుగుపెట్టిన తర్వాత ఆ రంగంలో తప్పక పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. తులారాశి వారు ఎప్పుడూ ప్రేమలో న్యాయాన్ని కోరుతారు. వీరు నిజాయితీగా ప్రేమిస్తే అంకిత భావంతో ఉంటారు. కుటుంబంలో ఎటువంటి వివాదం వచ్చినా దానిని శాంతితో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. వీరి జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ వీరి ధైర్యానికి, బుద్ధికి మెచ్చుకుంటారు. అయితే ఒక విషయం, తులారాశి వారు కొన్నిసార్లు ఎక్కువగా ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో తమ స్వంత మానసిక శాంతి కోల్పోతారు. కానీ ఆత్మలో ఎల్లప్పుడూ వీరు శాంతి కోరే ఆత్మలు. తులారాశి వారు ధర్మాన్ని గౌరవిస్తారు. వీరికి భగవంతునిపై నమ్మకం ఉంటుంది. కానీ అంధభక్తులుగా ఉండరు. జ్ఞానభక్తులు అవుతారు. దైవాన్ని న్యాయ రూపంలో చూస్తారు. శనిదేవుని అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. శుక్రగ్రహం వీరికి అధిపతి కాబట్టి అందం, కళలు, శాంతి వీరి జీవితంలో ప్రతిబింబిస్తాయి. వినాయక చవితి, నవరాత్రి, శనివారాలలో ఉపవాసం, దాన ధర్మాలు చేయడం వీరి జీవితంలో మహత్తర మార్పులు తెస్తుంది. తులారాశి వారు ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు. కానీ సందిగ్ధత వీరి బలహీనత. ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికే ఎక్కువ ఆలోచిస్తారు. అందువల్ల కొన్నిసార్లు అవకాశాలు కోల్పోతారు. స్నేహితుల మధ్య తగువులు వచ్చినా ఎవరి వైపు ఉండాలో తెలియక గందరగోళంలో పడతారు. వృత్తి జీవితంలో కూడా ఒకే నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అయినా ఒకసారి వీరు నిర్ణయం తీసుకున్నాక దానిని చివరి వరకు నిలబెట్టుకుంటారు. అదే వీరి మహత్తర గుణం. తులారాశి వారు ఎక్కడ ఉన్నా శాంతి, సౌందర్యం, న్యాయం కోసం ప్రయత్నిస్తారు. అందువల్ల సమాజం వీరిని గౌరవిస్తుంది.